వెజ్ కీమా పులావ్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. కుక్కర్ లో నెయ్యి, ఆయిల్, బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్స్ ని హాట్ వాటర్ లో 10 నిమిషాలు నానబెట్టేస్తే ఇలా సాఫ్ట్ గా అయిపోతాయి అనమాట. ఇందులో నీరు పిండేసి మిక్సీలోకి వేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. కీమా లాగా ఉంది కదా, ఇప్పుడు ఆనియన్స్ లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లైట్ గా ఫ్రై చేసేసి కీమాని వేసుకోవాలి. గరిటతో మంచిగా కలిపేసి ఇందులో కాస్త ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. బాస్మతి రైస్ ని యాడ్ చేసి కలిపేసి 1:1 రేషియోలో వాటర్ ని యాడ్ చేసి నెయ్యి ఇంకా కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేస్తే చాలు. సింపుల్ గా వెజ్ కీమా పులావ్ రెడీ. వేరే హౌస్ కి షిఫ్ట్ అవుతున్నాం. పాలు పొంగించే రోజు మంచి డ్రెస్ ఉంటే బాగుండు అనిపించేసి మాన్వి ఫ్యాషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి 2 డ్రెస్సెస్ ని ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే 100కి 100 ఇచ్చేయచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ప్రైస్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నిటిని స్క్రీన్ మీద ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. పేజ్ ని ఫాలో చేసి మరి మీకు నచ్చిన డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే షాప్ చేసేయండి.